కానీ నేను అనుకోవడం ఆ ప్రయత్నం జరుగుతలేదేమో కదా, ఇంకా స్టార్ట్ కాలే. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చినాక ఏమన్నా స్టార్ట్ అయిద్దేమో చూడాలి. అసలు టోటల్ కారణమే కేటీఆర్ అనే రీతిలో ఆమె ఉన్నట్టు అనిపిస్తున్నది. అంటే వాస్తవంగా ఒకవేళ ఇండైరెక్ట్ గా ఆమెకి ఇష్యూ అయితే హరీష్ తో ఎక్కువ ఉండాలి, ఆయన ఏమైనా బలపడితే మాకు ఇబ్బంది ఫ్యామిలీ కానీ అన్నే కదా ఇక్కడ. ఆయన తప్పుకున్నాడు కదా పోటీ నుంచి. ఎవరు? హరీష్. ఇప్పుడు అన్నే కదా పోటీ, అన్న కాబట్టి అన్నతో వైరమా? అంటే అసలు పోటీ ఎందుకు పడుతున్నారో అర్థం కావట్లేదు నాకు నిజంగానే. వాళ్ళ మనసు జనరల్గా ఉంటది కదా. అంటే ఇప్పుడు ఆయన దిగిపోతలేడు కదా. నాకు తెలిసి కేసీఆర్ మనస్తత్వం ఏంటంటే ఎవరికి ఇవ్వడు, ఆయనే కంటిన్యూ అవుతాడు. 2 కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి ఏంటంటే ఆయన ఈ ప్రెజర్ స్కిల్డ్ అయ్యే మనిషే కాదు. ఎవరు ఎన్ని ప్రెజర్స్ పెట్టినా కూడా ఆయన ఈల్డ్ కాడు. ఇంట్లో కూడా వైఫ్ కూడా ఏదైనా ప్రెజర్ పెట్టినా ఈల్డ్ అయ్యే మనిషి కాదు. ఆయన ఏంటంటే ఆయన అనుకున్నదే చేస్తాడు. ఆయనకు ఆరోగ్యం సహకరించినంత కాలం ఈ ముఖ్యమంత్రి అనే పీఠాన్ని ఆయన వదలడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఎంత మీరు విమర్శించినా కూడా ఆయనను తెలంగాణకు ఇవి చేయాలనేది ఒక లక్ష్యం ఉంది ఆయన. కొన్ని ఆ లక్ష్యం అసంపూర్తిగా ఉంది. 1 కోటి ఎకరాల స్వప్నం కూడా అసంపూర్తిగానే ఉంది కదా. అన్నీ ఫుల్ఫిల్ అయ్యేదాకా ఆయన ఎవ్వరికీ ఇవ్వడు. ఇప్పుడు June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము. కేటీఆర్ ఫారెన్ టూర్కి వెళ్లే ముందు నోటీస్ ఇచ్చారు కార్ రేసింగ్లో. June 5న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నాడు. కవిత June 2న ఏదో ప్రకటన చేయబోతున్నా, అట్లా ఇట్లానే ఏదో రకరకాల వాడతారు. ఇవన్నింటికి ఏమైనా లింక్ ఉందా? దేని దానికే చూడాలి మనం, దానికే చూడాలి. దేనికి అట్లా లింక్ ఏం లేదా. ఎందుకంటే గోస్ట్ కమిషన్ చాలా కాలం నుంచి వాయిదాలు పడుతూ. ఇప్పుడు రాజకీయాల్లో కామనే కదా, కొట్టడం లేకపోతే దించడము కూల్చడం ఇవన్నీ పోటాపోటీగా జరుగుతుంటాయి కదా. అందులో భాగంగా ఎవరిని మానసికంగా కాదు, ఇప్పుడు ఎవరిని తీస్తారు. ఇప్పుడు కవిత వెనక్కి లాగితే పార్టీ వాళ్ళు డ్యామేజ్ అవుతుందని యువతలు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారేమో. అట్లా ఏముండదు. అంటే June 2 అనేది ఆమె అయితే అనలేదు. ఆమె అనలేదు కానీ జస్ట్ జనరల్ గా ఒక ఇదైతే నడుస్తుంది సోషల్ మీడియాలో నడుస్తుంది. బట్ ఆమె ప్రిపరేషన్ లో ఉన్నట్టయితే నాకు కనబడతలేదు. ఆమె ఇంటి దగ్గర కూడా హంగామా ఏం లేదు. ఎవరైనా పోయిన వాళ్ళను లేదా పిలుచుకున్న వాళ్ళను కలుస్తుంది. అదే ఇంట్లో అయితే చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి అనేది. జనాన్ని అయితే కలవట్లేదు. జనాలు ఎవరు లేరు, ఓన్లీ ఆమె పిలిచిన వాళ్ళతో మాట్లాడుతుంది. బట్ మీరు కూడా పోయి ఉండాలి ఈ పాటికి. అంటే ఆమె పోయినా కూడా ఇప్పుడు ఆమె పెద్దగా ప్రత్యేకత లేదు నేను పోవడం విషయంలో. ఎందుకంటే ఆ కుటుంబం గురించి కొత్త సన్నిహితంగా ఉన్నా కాబట్టి సలహాలు అడుగుతారు కదా, పార్టీ పెట్టాలా ఏంది అంకుల్. అట్లేం లేదు. ఆమె అంత అమాయకంగా లేదు రఘు. ఆమె పార్టీ పెట్టాలన్నా వద్దా అని అడిగే అంత ఇది లేదు. ఎందుకంటే పార్టీ పెట్టే ఆలోచన ఇప్పుడైతే లేదు ఆమెకి. నేను అది రాసుకోండి. అది రఘునందన్ రావు గారు అన్నారు June 2న పార్టీ రాబోతున్నది, ప్రకటన చేయగానే ఆమె పాదయాత్రకు రెడీ అవుతున్నదని. ఆయన ఏ స్టేట్ ఒకవేళ కేసీఆర్ పెట్టిస్తున్నాడు. ఒకవేళ కనుక ఆమె చేస్తే ఆమె శాశ్వతంగా దూరం అవుతుంది రాజకీయాల నుంచి. అంతేనా? ఒక్కసారి ఇప్పుడు ఇట్లున్నంత వరకే బలం, ఇట్లా అయినాక ఏముండదు. పార్టీ పెట్టినాక ఆమెతో ఎవరు పోతాళ్ళు ఏంది, ఆ పార్టీ నిలబడుతుందా, దానికి ఏ నినాదం ఏంది, ఆ నినాదాన్ని జనం యాక్సెప్ట్ చేస్తారా? అంతే ఈజీ ఆ పార్టీ పెట్టడం. కేవలం డబ్బులంతా మాత్రమే పార్టీ పెట్టవచ్చా? కేవలం ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేస్తే పార్టీ పెట్టవచ్చా? సాధ్యం కాదు కదా. పెద్ద పెద్ద సిపిఎం లాంటివే మార్జినల్ అయినాయి. నిలబడడం చాలా కష్టం. ఆమెకు ఆ నాలెడ్జ్ ఉంది. నాకు ఇప్పుడు ఇది తొందరపడితే నేను లేకుండా పోతాను ఫీల్డ్లో అనేది ఆమెకు తెలుసు. కాబట్టి పార్టీ పెట్టడం అనేది రూల్ అవుట్ చేయండి మీరు, అది జరగదు. అయితే ఆ లోపల అది లేదు ఆమె కంటే ఉంటుంది. ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది ఆమె. జాగృతిని బలోపేతం, ఇప్పుడున్న ఎజెండా అయితే ఆమెకు జాగృతిని బలోపేతం చేసుకోవాలి. ఇవి నడుస్తుంటాయి స్పెక్యులేషన్స్. ఇవి లీకులు ఇచ్చినా కూడా 1-2 రోజులు, వారం రోజులు, అంతకంటే ఎక్కువనైతే కొనసాగించలేరు కదా. కాబట్టి తెరబడుతుంది త్వరలోనే. బట్ ఇష్యూ రిజాల్వ్ వాళ్ళ మధ్య ఉన్నా కూడా రిజాల్వ్ కావాలంటే పెద్ద ఆయన తలుచుకుంటేనే అవుతుంది. అది కేసీఆర్ గారు ఎప్పుడు అంటే మన ఆయనకు కూడా ఇగో హట్ అవుతున్నదేమో. నన్ను కాదని ఎట్లా మీరు నిర్ణయాలు తీసుకుంటారు, ఇట్లా ప్రెస్ మీట్లు పెడతారు, లెటర్లు రాస్తారని ఇగో హట్ అయితే జరుగుతున్న విషయాల పట్ల అయితే ఆయన హ్యాపీగా లేడు. కోపంగా కూడా ఉంటాడు ఖచ్చితంగా. బట్ అట్లుండడం వెళ్ళి కలవలేదా ఈ మధ్య కాలంలో? నేను అడిగాను అపాయింట్మెంట్, బహుశా వస్తుండొచ్చు, కలవలేదు ఇంకా. ఇప్పుడు ఎవరిని కలుస్తలేడని చెప్పారు. గోస్ట్ కమిషన్ ముందు పోయేటప్పుడు అని అడుగుతాడా లేకుంటే పోయి వచ్చినాక పిలుస్తాడా అనేది తెలియదు. బట్ గోస్ట్ కమిషన్ ముందు కావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసినాను, అటెండ్ కావాలని, నోటీస్ రాకముందే. ఎందుకంటే నేను గోస్ట్ గారిని 2 సార్లు కలిశాను కదా. అంటే కలవక ముందు వాళ్ళకి ఏవో అపోహలు ఉంటాయి. కలిసి నేను చెప్పాను, నరసింహారెడ్డి గారి లాగా కాదు, చాలా మంచి జస్టిస్ ఆయన, మీరు వెళ్ళండి, మీరు పోతేనే క్లియర్ అయితే చాలా విషయాలు. మీ మీద
కొన్ని ఆరోపణలు చేసినప్పుడు మీరు పోకపోతే అవి ఎస్టాబ్లిష్ అవుతాయి, కాబట్టి మీరు పోవాలి. ఇంకా ఆయన చెప్పేసిండు కదా TV9 ఇంటర్వ్యూలో, నాకేం సంబంధం, జనరల్ అంతా ఇంజనీర్లే కట్టిరని చెప్పేసిండు. కానీ ఇప్పుడు తెలిసేసిండు కదా. ఇప్పుడు నీ మీదనే బట్ట కాల్చి మీదేస్తా, నేను అడగకుండా జడ్జిమెంట్ రాస్తున్నా. లేదు కదా, అట్లా ఉండదు. ఉండదు కదా. ఆయన ముందు రావాలా, మా అవి ఆయనతో మాట్లాడాలి, ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయి అవి. కదా. అది అయిన తర్వాతనే అది పూర్తి అవుతుంది కమిషన్. సో కేసీఆర్ కోపం మరింత పెరిగే అవకాశం ఉందా, లేకపోతే ఆయన తగ్గడానికి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఆయన క్యారెక్టర్ ని ఆయన కోపం పెరగద్దు అనుకుంటే ఈ స్పెక్యులేషన్స్, ఈ శాఖోపశాఖలుగా, అంటే ఇప్పుడు ఈమె ఆపాలి కదా ఆయన కోపం తగ్గాలండి, ఆమె ఆపేటట్టు కనబడతలేదుగా. ఏది ఎట్లున్నా ఇంట్లో ఆయన బిడ్డ కాబట్టి ఆ మొండితనం ఆయనకి ఎట్లుందో ఆమె కూడా అట్లే ఉంటుంది. అంతే. ఆ కుటుంబంలో అందరికీ మొండితనం ఉంది. ఆ కుటుంబంలో ఒక శోభవదిన తప్ప అందరూ మొండితనం ఉన్నవాళ్ళు. మరి ఆమె ఏమి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తలేదా? తల్లి కదా, చేస్తే చేయకుండా ఎందుకు ఉంటుంది, వస్తుంది మాట్లాడుతుంది. ఉన్నాయి ఆమెకు చాలా మంది మీద కోపాలు ఉండొచ్చు, బట్ ఆ తల్లి ఒక్కది తలుచుకుంటే పోవవి, ఆ తండ్రి తలుచుకోవాలి. తండ్రి తలుచుకుంటే ఆమె అనుకున్న ఏందో ఆయనకు చెప్పి వాటి రిజాల్వ్ చేసుకోగలిగితే ఇదంతా సమస్య పోతుంది. కానీ పార్టీలో ఎలాంటి చీలికకు ఆమె కారణం కాదని నేను అనుకుంటున్నా. పార్టీకి ఒక డిసిప్లిన్డ్ పర్సన్గానే ఆమె ఉంటుంది, వేరే పార్టీ పెట్టదు. జాగృతిని బలోపేతం చేసుకుంటుంది, కానీ అది పార్టీకి ఎటువంటి ఇబ్బంది కలిగించదు. చూద్దాం. ఆమె కార్యక్రమాలు కూడా సామాజిక తెలంగాణ కోణం నుంచే ఉంటాయి. ఏది ఎట్లున్నారు ఆమె ఫిట్ పర్సన్ అయినా కాకపోయినా ఆ నినాదంలో బలం ఉంది. ఆ నినాదాన్ని కొంతమంది నమ్ముకొని ఆమెతో సేల్ అవుతున్నారు. బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఎంబీసీ ఇట్లాంటి వాళ్ళు. మేము కూడా పిలిచినప్పుడు సరే మన ఇష్యూ తీసుకున్నప్పుడు ఎందుకు పోకూడదు అని పోతున్నాం. అదేలేండి. బట్ అంతవరకే ఆమె పరిమితం అయిద్దని నేను అనుకుంటున్నా. ఇంతకు మించి చికాకు కలిగిస్తుందని నేను అనుకోవట్లేదు. చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రకాష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.